హలో ఫుడీస్, ఇవాళ మా ఇంట్లో నేను ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేస్తానో చూస్తున్నానండి. అలాగే ఇందులోకి సాంబార్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఇవి నైటే ఇలా నానబెట్టుకోవాలండి. నైట్ అంటే మనం ఆఫ్టర్నూన్ నానబెట్టుకుంటే నైట్కి ఇలా మంచిగా నానిపోతాయి. ఉద్దిపప్పు అలాగే కాసిన్ని మెంతులు వేసి ఇలా నానబెట్టుకున్నాను. ఇడ్లీ రవ్వ కూడా నానబెట్టేసి వాష్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఉద్దిపప్పు మెంతులు వేసి కాస్త వేడి అన్నం వేస్తున్నానండి. ఇలా అన్నం వేసుకోవడం వల్ల ఇడ్లీలు చాలా స్మూతీగా మెత్తగా వస్తాయండి. ఇలా గంటెడు అన్నం వేసుకొని వాటర్ వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే అంత బాగా ఇడ్లీ వస్తుందండి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉద్దిపప్పును ఇడ్లీ రవ్వలో వేద్దాం. ఇడ్లీ రవ్వను ముందుగా వాష్ చేసి వాటర్ అంతా వంపేసుకొని ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు అందులోకే ఇలా ఉద్దిపప్పు మొత్తం వేస్తున్నాను. ఇలా వేసుకొని చేతితోనే మంచిగా కలుపుకోవాలండి. ఇడ్లీ రవ్వకు ఉద్దిపప్పు బాగా పట్టేలాగా రెండు మంచిగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీనిపైన ఒక ప్లేట్ను అయితే ఉంచుతున్నానండి. నైట్ ఇలా పెట్టేస్తే మార్నింగ్కి మంచిగా ఫర్మెంటేషన్ అవుతుంది. చూసారా, ఇడ్లీ బ్యాటర్ అయితే ఇలా ఉండాలండి. మరి పలచగా ఉండకూడదు, అలా అని చెప్పి గట్టిగా కూడా ఉండకూడదు. నేను చూపిస్తున్న విధంగా ఉండాలి. ఇప్పుడు ఒక ప్లేట్ నుంచి మార్నింగ్ వరకు అలానే వదిలేస్తున్నాను. మార్నింగ్ ప్లేట్ని తీసి ఇప్పుడు చూడండి మంచిగా ఫర్మెంటేషన్ అయింది. ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ అలాగే సోడా సాల్ట్ కొంచెం వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఒకసారి కొంచెమే అండి సోడా సాల్ట్ కొంచెం వేసి తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను. ఇలా సాల్ట్ మొత్తం కరిగే వరకు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్కి నెయ్యిని కానీ లేదా ఆయిల్ని కానీ రాసి ఇడ్లీ బ్యాటర్ని అందులో వేసుకోవాలండి. నేనైతే స్టవ్ మీద ముందుగా ఇడ్లీ పాత్ర పెట్టేశాను. అందులో వాటర్ వేసి ముందుగానే ఒక 5 మినిట్స్ మరిగించుకున్నానండి. ఇవి మరుగుతున్నప్పుడు ఇలా ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని దీనికి ఆయిల్ రాస్తున్నాను. ఇలా ఆయిల్ రాసుకొని ఇడ్లీ బ్యాటర్ని ప్లేట్లో వేస్తున్నాను. ఇది ప్లేట్ ఇడ్లీ అంటారండి. నేనైతే ఇది ఒక ప్లేటు, నార్మల్ ఇడ్లీ ఒక ప్లేటు వేస్తున్నాను. చూసారా, ఇప్పుడు ప్లేట్ ఇడ్లీ వేసేసానండి. దీనిని ఇడ్లీ పాత్ర పైన పెట్టేశాను. ఆల్రెడీ వాటర్ మరుగుతున్నాయి కదా, దానిపైన పెట్టేశాను అనమాట. ఇంకొక ఇడ్లీ అయితే వేస్తున్నాను. ఇవి నార్మల్గా వేసుకున్న ఇడ్లీ అండి. వీటిని కూడా వేసేసాను. ఈ ప్లేట్ కూడా దానిపైనే పెట్టి మూతనైతే బోర్లించుకున్నానండి. ఇలా పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ ఉంచి తర్వాత హై ఫ్లేమ్లోకి మార్చుకోవచ్చు. ఇప్పుడు సాంబార్ ప్రిపేర్ చేస్తున్నానండి. ముందుగా కుక్కర్లో అయితే కందిపప్పును వాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో టమాటా ముక్కలు, కరివేపాకు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వీటన్నింటినీ వేసి గ్రైండ్ చేసుకున్నానండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా వాష్ చేసి పెట్టుకున్న కందిపప్పులోకే అంటే కుక్కర్లోకే ఈ పేస్ట్ను కూడా వేస్తున్నాను. ఇలా వేసుకొని ఇందులోకి ఒక 2 వంకాయలను ఇలా ముక్కలుగా కట్ చేసి వేస్తున్నానండి. ఇలా వేసుకొని ఇప్పుడు ఒక 2 స్పూన్ల సాంబార్ పౌడర్ కూడా వేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇది సాంబార్ పౌడర్ అండి. దీనిని కూడా వేసేసాను. ఇప్పుడు తగినన్ని వాటర్ వేసుకుంటున్నానండి. వాటర్ వేసిన తర్వాత ఆనియన్ ముక్కలు వాటిని కూడా వేస్తున్నాను. వేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా ఆనియన్ ముక్కలు కాస్త ఎక్కువగానే వేసాను. తగినంత సాల్ట్ కూడా వేసి అలాగే సరిపడా కారం పౌడర్ కూడా వేసి ఒకసారి బాగా కలిపేసుకొని కుక్కర్ మూతను పెట్టి 1 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకున్నానండి. 1 విజిల్ వస్తే సరిపోతుంది. కుక్కర్ అయితే 1 విజిల్ వచ్చేసిందండి. ఇది ప్రెషర్ మొత్తం పోయేలోపు మనం సాంబార్కి పోపు పెట్టుకుందామండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి తగినంత ఆయిల్ వేసి పోపు దినుసులు అలాగే కొంచెం జీలకర్ర వేసి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఆనియన్ ముక్కలు, వెల్లుల్లి రెబ్బ ముక్కలు అలాగే కొంచెం కరివేపాకు వేసి ఇంకొకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆలోపు కుక్కర్ మూతను తీసి పెట్టుకుందామండి.
ఇక్కడ పోపు కూడా ఫ్రై అవుతుంది, చూసారా మంచి రంగులో ఇలా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఇంగువ వేస్తున్నానండి. ఇలా ఇంగువ వేసుకొని ఒక్కసారి అలా కలిపేసుకొని, ఈ పోపు మంచిగా వేగిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పోపుని సాంబార్లోకి వేసుకుందాము. సాంబార్లోకి వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకుందామండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉంది కదా పోపు, అలాగే సాంబార్ కూడా. ఇలా కలిపేసుకున్న తర్వాత మనకైతే ఇడ్లీ కూడా పూర్తిగా ఉడికిపోయాయండి. ఇప్పుడు ఇడ్లీని నేనైతే ఇలా తీస్తున్నాను. చూసారా ఇలా కట్ చేసుకొని తీస్తే ప్లేట్ ఇడ్లీ ఈజీగా వచ్చేస్తుందన్నమాట. అంతేనండి, ఇడ్లీ సాంబార్ అయితే రెడీ. చూసారా ఇడ్లీ సాంబార్ అయితే ఇలా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను. ఇలా సర్వ్ చేసుకున్నానండి. ఇదైతే నార్మల్ ఇడ్లీ, చూస్తున్నారు కదా. ఇడ్లీ సాంబార్ అయితే చాలా టేస్టీగా వచ్చిందండి. ఇదేనండి నా స్టైల్ ఇడ్లీ అయితే. నేను ఎప్పుడు ప్రిపేర్ చేసినా కూడా ఇడ్లీ ఇలానే ప్రిపేర్ చేస్తాను. సాంబార్ కూడా ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువ వెజిటేబుల్స్తో కూడా అవసరం లేకుండా ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసేయచ్చండి. మనం చేసుకున్నది ఇడ్లీలోకి కనుక ఎక్కువ వెజిటేబుల్స్తో అవసరం ఉండదు. ఈ వీడియో మీకు కూడా నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.